దేవునికి స్తోత్రములు. మరొకసారి దేవుని బిడ్డలంగా, సంఘంగా, విశ్వాసులంగా ఈ విధంగా ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఈ ఈస్టర్ పర్వదినాన ఆయన సన్నిధానంలో చేరి ఆయనను ఆరాధించే అవకాశం, భాగ్యం, ధన్యత దేవుడు మనకు మరొకసారి దయచేసినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని కల్పించిన స్థానిక సంఘ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ బి జయరాజ్ గారికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా కమిటీ వారందరికీ కూడా, మిగతా కమిటీ మెంబర్స్, సెక్రటరీ, మరి జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, మిగతా మెంబర్స్ అందరూ, అదేవిధంగా సంఘ పెద్దలు, మీకు అందరికీ, సంఘం అంతటికీ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీకు అందరికీ ఈ యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి లూకాసు వార్త 24వ అధ్యాయము మరి దయచేసి తెరిచి ఉంచండి. అక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం ఒకవేళ మనం చూస్తే, చాలు అమ్మ, చాలా సంతోషం, చాలా ఆసక్తితో పోటీపడి చదువుతున్నారు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, వందనాలు ప్రభువా, మాకు ఇచ్చిన ఈ యొక్క ఈస్టర్ ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మిమ్మల్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సహవాసాన్ని ప్రేమించి, ఆరాధనను ప్రేమించి చేరివచ్చిన అనేకమైన ఈ యొక్క మీ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ నామాన్ని స్తుతించి, కీర్తించి, గణపరిచినాం. అదేవిధంగా ప్రభువా, మరి ప్రభుబలలో కూడా పాల్గొన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును, ఆత్మ ఆవరింపును, ఆత్మ సంచారాన్ని దయచేయండి దేవా. ప్రభువా, మీరు ఏదైతే ఈ ఉదయకాలము మా కొరకు వాక్యాన్ని సిద్ధపరిచినారో ప్రభువా, స్వీకరించలాగున మా మనసులను, మా హృదయాలను సిద్ధపరచండి, మా హృదయాలను తెరవండి దేవా. ప్రభువా, ఈ చిన్న వాక్య ధ్యానాన్ని మీ చేతుల్లో సమర్పించుకుంటూ క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ యొక్క ఈస్టర్ పండుగ దినాన్ని దయచేసినాడని నేను చెప్పినాను కదా. ఒక గొప్ప దైవజనుడు అంట, గతంలో కూడా నేను చెప్పి ఉండవచ్చు. ఒక గొప్ప దైవజనుడు రాత్రిపూట పడుకునే ముందు ప్రార్థన చేస్తూ, దేవా, ఈ రాత్రి నేను పండుకుంటున్నాను, దినమంతా కాపాడినందుకు వందనాలు, ఈ రాత్రి కూడా కాపాడు. ఒకవేళ ఈ రాత్రికి నువ్వు వస్తే నేను సిద్ధము, నన్ను పిలుచుకున్న సిద్ధము, రేపటి దినం నాకు ఉందో లేదో నాకు తెలియదు, కాబట్టి ఈ జీవితం ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి అనుకుంటాడంట. ఉదయకాలం లేవగానే ఆశ్చర్యపోతాడంట, దేవా, నన్ను ప్రేమించి ఇంకొక దినం ఇచ్చినావు, నాకు నీకు వందనాలు. ఈ దినం కూడా కేవలము నీ కొరకు, నీ బిడ్డగా, నీ మహిమార్థమై జీవించే శక్తి దయచేయి. సాయంత్రం కాగానే తిరిగి అదే ప్రార్థన, దేవా, దినమంతా కాపాడినావు, వందనాలు. ఈ రాత్రి నేను పండుకుంటున్నాను, ఈ రాత్రి నువ్వు వచ్చినా నేను సిద్ధము, నన్ను పిలుచుకున్నా నేను సిద్ధము, రేపటి దినము ఇంకొక దినం నా జీవితంలో ఉందో లేదో నాకు తెలియదు, బహుశా నా జీవితంలో ఇది ఆఖరి దినమై ఉండొచ్చు, ఈ జీవితం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఉదయం లేవగానే మరెక్కువ ఆశరు, అయ్యో దేవా, రెండో దినం ఇచ్చినావు నాకు, నీకు వందనాలు. ప్రతిరోజు ఉదయం సాయంత్రము అదే ప్రార్థన దైవజంది. అనగా మనము మన జీవితాల్లో ఇదే ఆఖరి దినమై ఉందేమో, ఆఖరి దినమేమో అనుకుంటే మన జీవితాలే మారిపోతాయి. చాలాసార్లు మనము మన జీవితం, లేకపోతే దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలను తేలికగా వి టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్.
కానీ ప్రతి దినం యొక్క విలువను మనం ఆ విధంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రతి దినము మనకు వస్తున్న ఒక బహుమానం. ఈచ్ డే ఈజ్ కమింగ్ టు అస్ యాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. అందుకొరకే నేను అంటాను, మరి ఒక దినము, మరి ఒక ఈస్టర్ దినము, మరి ఒక ఆరాధన దినము, మరి ఒక సహవాసము, ఆ ప్రాముఖ్యతను మనము గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఈ ప్రశ్న ఈరోజు మనకు కూడా వస్తుందా? అది ప్రశ్న. ఈరోజు మనకు కూడా వస్తుందా అనేది ప్రాముఖ్యం. ఒకవేళ ఈరోజు మనకు కూడా వస్తుందంటే అది దురదృష్టం. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న ఈరోజు మా సేమ్ క్వశ్చన్ ఈజ్ బీయింగ్ పోస్డ్ టు అస్ టుడే. వై యు ఆర్ సీకింగ్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్? కాబట్టి ఎందుకు మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆ ప్రశ్న ఈరోజు నీకు, నాకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘాలుగా అదే ప్రశ్న వస్తుందా? 2020 సంవత్సరాల తర్వాత మనం క్రీస్తుని ఇంకా మృతులలో వెతుకుతున్నామా, సజీవునిగా లోకానికి చూపిస్తూ ఉన్నాము? పునరుత్థానం అనేది ఈ లోక చరిత్ర లేకపోతే భవిష్యత్తును, ఆ గతిని, దశను, దిశను మార్చేసిందన్నమాట. హోల్ కోర్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఈజ్ చేంజ్. లేకపోతే భవిష్యత్తు అంతా మారిపోయింది పునరుత్థానంలో. అంతవరకు వేరు. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరగలేదు పునరుత్థానం. మానవ చరిత్ర కాదు కానీ క్రైస్తవ చరిత్రలో కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి కదా. అందులో ఒకటి వర్జిన్ బర్త్, యేసుక్రీస్తు పుట్టుక, కన్యక గర్భంలో పుట్టుట. అది అసాధారణం. అది కూడా గతంలో ఎప్పుడు జరగలే. రెండవది పునరుత్థానం. ఇది ఎప్పుడు ఎక్కడ చరిత్రలో లేదు. తర్వాత ఇక రానున్న రోజుల్లో సంఘం ఎత్తబోట, లేకపోతే రెండవ రాకడ, ఇవన్నీ ప్రాముఖ్యమైన విషయాలు. అందులో ఈ యొక్క మరి పునరుత్థానం కూడా అత్యంత ప్రాముఖ్యమైనదిగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక నూతన సృష్టి ఈ యొక్క పునరుత్థానంలో ప్రారంభమైందని కొంతమంది భక్తులు అభిప్రాయపడుతూ ఉంటారు. న్యూ క్రియేషన్ బిగాన్ ఇన్ రెజరెక్షన్. కాబట్టి ఈ పునరుత్థానము ఒక కొత్త అనుభవము, తర్వాత ఒక నూతన సృష్టి ప్రారంభమైనట్టుగా చెప్తూ మరి భావిస్తూ ఉంటారు. సిలువలో లేకపోతే పునరుత్థానంలో మరణించింది. మరణానికి ముగింపు. డెత్ హ్యాస్ డైడ్ ఆన్ ద క్రాస్, ఎస్పెషల్లీ ఇన్ రెజరెక్షన్. కాబట్టి పునరుత్థానంలో మరణం సంభవించింది, మరణం చనిపోయింది. అందుకరకే ఈరోజు మనకు మరణం లేదు. ఇప్పుడు మరణం వాక్యంలో ఏముంది? నిద్రించున్న వారి విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా లాజర్ను లేపడానికి వెళ్తూ, ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మన స్నేహితుడు లాజర్ నిద్రపోతుండు, లేపనీకపోతున్నా. కాబట్టి మనకు ఒక గొప్ప నూతన నిరీక్షణ, లేకపోతే ఆ నిత్యత్వము భావం, అది మనకు ఏర్పాటు చేయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు తిరిగి లేచినాడు. రోమా అధికారులు, రోమా ప్రభుత్వం ఆపలేకపోయినారు. సాతాను ఓడిపోయినాడు. సమాధి ఆయనను నిలువరించలేకపోయింది. కాబట్టి ఒకే ఒక చిన్న మాట సందేశము, ఆయన లేచి ఉన్నాడు, హీ ఈజ్ రిజన్. ఒక చిన్న మాట అంతే, స్మాల్ ఫ్రేజ్. రోమా సామ్రాజ్యాన్ని ఇట్లా కదిలించి వేసింది. ఇట్ హాస్ షేకెన్ ద రోమన్ వరల్డ్, రోమన్ గవర్నమెంట్. ఏంటది? ఆయన లేచి ఉన్నాడు. అది ఎవరు ఊహించలేదు వాళ్ళు. అంటే ఆయన చాలాసార్లు చెప్తూ వచ్చినాడు కాబట్టి నిజంగా లేస్తాడేమో ఏమైనా అవుతుందేమో, శిష్యులు ఎత్తుకపోతారేమో అని పెద్ద రాయి పెట్టిండ్రు, దాన్ని క్లోజ్ చేసిండ్రు. కానీ ఆశ్చర్యంగా చూస్తే ది గ్రేటెస్ట్ మెసేజ్ కేమ్ ఫ్రమ్ గ్రేవ్.
ప్రపంచంలోని అత్యంత విలువైన సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? సమాధి దగ్గర. ఎవరు చెప్పారు? దూత. ఆయన లేచి ఉన్నాడు అని మరి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మొత్తము అనుభవంలో కూడా శిష్యులేమో చాలా గందరగోళంలో ఉన్నారు. యేసుక్రీస్తు జీవించినప్పుడు కూడా యేసుక్రీస్తు చేసే పనులు అవన్నీ చూస్తే వాళ్ళకి అర్థం కాకుండా ఉండే అంతా. ఆయనను గ్రహించలేదు శిష్యులు చాలా మటుకు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంది, ఆయన పరిచర్య ఏంది, ఆయన మిషన్ అంటాం కదా, ఎందుకు అవంతా వారు వెంటనే గ్రహించలేకపోయినారు. అందుకొరకే సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే వాళ్ళకు అర్థం కాలే, జక్కయ్య దగ్గరికి పోతే వాళ్ళకు అర్థం కాలే, కుష్ఠరోగితో భోంచేస్తే వాళ్ళకి అర్థం కాలే. ఎందుకొరకంటే యూదులు ఇట్లాంటివి చేయొద్దు, వాళ్ళేమో యూదులు, యేసుక్రీస్తు యూదుడు, ఎందుకు ఇట్లా చేస్తుడు. కానీ రాను 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 తర్వాత వాళ్ళకు బోధపడ్డాయి. ఆ తర్వాత రవి జకరయాస్ ఏమంటారంటే, డిసైపుల్స్ వర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఫియర్ టు మార్టిర్డమ్. శిష్యులు భయపడే స్థితి నుంచి సంతోషంగా హతసాక్షులయ్యే స్థితికి ఎదిగినారు వాళ్ళు. అనగా రూపాంతరం చెందబడినారు అనేది. కాబట్టి 3 విషయాలు క్లుప్తంగా ధ్యానించి నేను ముగించాలని అనుకుంటున్నాను ఈ యొక్క పునరుత్థానం విషయంలో. ఒకటి ఏంటంటే పునరుత్థానం యొక్క ఆధారములు, ది ఎవిడెన్సెస్ ఆఫ్ రెజరక్షన్. రెండవది పునరుత్థానం యొక్క అర్థం. తర్వాత మూడవది పునరుత్థానం యొక్క సందేశం, అందులో ఏం సందేశం ఉందనేది. కాబట్టి మొదటిదేమో పునరుత్థానం యొక్క ఆధారములు. పునరుత్థానము, యేసుక్రీస్తు తిరిగి లేచినాడు అనడానికి ఆధారాలు ఏమున్నాయి అంటే, ఒకటేమో మనకు చరిత్రలో పుస్తకాల్లో కూడా మనం చూస్తే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని ఇట్లా చదువుకున్నాం కదా మనము. అయితే ఈ మధ్య ఒకవేళ మీరు టీచర్స్గా ఉన్న వాళ్ళు తెలిసేమో, మీకు తెలిసి ఉండవచ్చు, దాన్ని మార్చాలనే ప్రయత్నం జరిగి సాధారణ శకము అని ఇట్లా వాడుతుండ్రని మా బంధువు ఒక అతను చెప్పినాడు. అయితే థియాలజికల్గా కూడా బైబిల్ కాలేజెస్లో కూడా మనం BC-AD అంటుంటాం కదా, దాన్ని ఇప్పుడు BCE-CE అంటున్నాం. అంటే బిఫోర్ కామన్ ఇరా అంటే సాధారణ శకం, BC అంటే సాధారణ శకం అంటే పూర్వం అన్నట్టు. క్రీస్తు అనే మాట రాకుండా ఇట్లా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదర్వైజ్ మొత్తం లోకం ఇష్టం ఉన్నా లేకున్నా అదే అనాల్సి వస్తుండే, ఏమని? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేది. దేవుడు అంటే నమ్మనోళ్ళు కూడా అనాల్సి వస్తుండే అలాంటి. కాబట్టి అయితే మనము మామూలుగా చాలా స్పష్టంగా ఈరోజు మనం చూస్తే ఇజ్రాయెల్కి పోతే కూడా చూస్తే ఏంటంటే ది ఓపెన్ టూంబ్, తెరవబడిన సమాధి, అది ఒక ఆధారంగా ఇప్పటికీ ఉంది. ప్రపంచ చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినారు, గొప్ప కార్యాలు చేసిండొచ్చు, వెళ్ళిపోయినారు, కానీ ఎవరి సమాధి కూడా తెరవబడి లేదు. కాబట్టి తెరవబడిన సమాధి ఒక ఆధారంగా మరి మనం చూస్తున్నాం. నేను కూడా ఇజ్రాయెల్ పోయినప్పుడు చూసిన, మీరు కూడా చూసి ఉండవచ్చు. కాబట్టి తెరవబడిన సమాధి అనేది అది ఇక మన విశ్వాసానికే ఒక పునాదిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన చరిత్రకు, మన విశ్వాసానికి అంతా కూడా ఈ తెరవబడిన సమాధే ఆధారంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచే ఈ గొప్ప సమాచారం కూడా మనకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత రెండవది ఏంటంటే, మొదటిదేమో తెరవబడిన సమాధి, తర్వాత రెండవది పోస్ట్ రెజరక్షన్ అపియరెన్సెస్ అంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత అనేక మందికి కనిపించినాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా, రహస్యంగా ఆయన ఆరోహణమైపోలే. ఎందుకొరకు? అప్పటికే ఆయన మీద రకరకాల ఆరోపణలు, నిందలు. అంటే మరి ఆయన లేచిన తర్వాత కూడా దాని మీద రకరకాల థియరీస్ డెవలప్ చేసిండ్రు. లేచిండని ఒప్పుకోకుండా ఆయనను శిశువులు ఎత్తుకొని పోయిండ్రనో, లేకపోతే శిలువ మీద కూడా చనిపోలే, మూర్చపోయిండనో, ఇట్లా రకరకాల. ఆయన ఒకవేళ ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోతే కూడా దాని మీద రకరకాలుగా మాట్లాడేవారు. లేచిండంటే ఏడలేచిండు, మరి లేస్తే కనిపించాలి కదా ఎవరికైనా. కనిపించకుండా ఎక్కడ పోయిండు, శిష్యులే ఎత్తుకొని పోయి ఎక్కడ దాచిపెట్టలేము అనుకునే. అందుకొరకే లేచిన తర్వాత 40 దినాల నుండి అనేక మందికి అనేక సందర్భాలు, ముఖ్యంగా శిష్యులకు
కూడా మరి కనిపించినట్టుగా మరి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేక మంది కనిపించినాడు. స్త్రీలకు కూడా ప్రత్యేకంగా వారికి కూడా కనిపించినాడు. వాళ్ళు మొదట వచ్చినారనుకోండి. యేసుక్రీస్తు లేచిన సందర్భంలో స్త్రీల పాత్ర అద్భుతం కదా. వారు మొదట వచ్చి మరి ఆ విషయాన్ని అంటే వాళ్ళు కూడా యేసుక్రీస్తు లేచిండని నమ్మకంతో రాలే, సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చినారు. ఆ దినాల్లో ఆ పద్ధతి అది. కానీ అక్కడ చూస్తే సమాధి తెరవబడింది. కాబట్టి ది గ్రేటెస్ట్ మెసేజ్ ఫస్ట్ కేమ్ టు విమెన్. అసాధారణమైన అత్యంత ప్రాముఖ్యమైన సందేశం మొదట స్త్రీలకు వచ్చింది. యేసుక్రీస్తు పుట్టుక గురించేమో అసాధారణ సందర్భం ఎవరికి వచ్చింది? ఆ సందేశము గొల్లలకు. ఇది ఇప్పుడేమో స్త్రీలకు ఆ సందేశము మొదట వచ్చినట్టుగా చూస్తున్నాం. వారు వెళ్ళి ఇతరులకు చెప్పినారు. వారు వెళ్ళి పేతురుకు మిగతా వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా నమ్మలే, పరిగెత్తుకు వచ్చి చూసి ఆ తర్వాత నమ్మినారు. కాబట్టి ఈ యేసుక్రీస్తు లేచిన తర్వాత శిష్యులకు, స్త్రీలకు, మరి శిష్యులకైతే 2-3 సార్లు కనిపించినాడు ఆయా సందర్భాల్లో. తర్వాత తోమా కొద్దిగా ఆయన సందేహించినాడు కదా. తోమా ఆయన ఉన్నప్పుడు ప్రత్యేకంగా మరలా కనిపించినాడు. మొదటిసారిగా శిష్యులకు కనిపించినప్పుడు ఆయన లేడు. ఆయన ఉన్నప్పుడు మరలా వచ్చి కనిపించి తోమా ఆయన వేళ్ళలో నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా అని అన్నాడు కదా. తోమా చూడు అని అంటే ఆయనేమో తోమా వేలు పెట్టి చూడలే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాట అన్నాడో ఒక్కసారి ఆయన గుండె పగిలిపోయింది ఆయనది. అంతే, గొప్ప పశ్చాత్తాపం. ఏమన్నాడంటే, నా దేవా, నా ప్రభువా. ది గ్రేటెస్ట్ కన్ఫెషన్ ఇన్ ద ఎర్లీ చర్చ్ కాంటెక్స్ట్. అక్కడ ఆ దినాల్లో యేసుక్రీస్తును ఆ కైసరు చక్రవర్తి ఉన్నాడు కదా, ఆయననే సమస్తం. ఆయన తప్పి ఇంకొకరిని ఎవరిని గొప్పగా మాట్లాడొద్దు. కానీ నేను చెప్పినాను కదా, దే వర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఫియర్ టు మార్టిర్. తోమా అంతగా అనుమానించి చేసినోడు చివరికి నా దేవా, నా ప్రభువా అని ఒప్పుకునే స్థితికి ఆయన ఎదిగినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఆ ఎమ్మాయి మార్గంలో శిష్యులు వెళ్తూ ఉన్నారు కదా, వారికి కూడా కనిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇదొక ఆధారము. శిష్యులకు అనేకసార్లు కనిపించినాడు, స్త్రీలకు. తర్వాత ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న వారు గ్రహించలేదు ఈయన యేసుక్రీస్తే అని. ఏమవుతుంది, ఏం మాట్లాడుకుంటారు అంటే, అరే యెరూషలేములో ఉండి నీకు ఏం తెలియదా, ఏం జరుగుతున్నదో అంటున్నారు వాళ్ళు. ఎందుకొరకంటే యేసుక్రీస్తు అని గమనించలే. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారికి ఎప్పుడైతే బోధపడిందో అప్పుడు వాళ్ళకు ఒక చాలా చక్కని మాట ఒకటి ఏముంది, అందుకొరకే ఆయన మనతో నడుస్తూ ఉన్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా. క్రీస్తు మనతో నడుస్తూ ఉంటే మన హృదయాలు మండాలన్నమాట. మనం క్రీస్తు సహవాసంలో ఉంటే, ఆయన బిడ్డలుగా ఉంటే, ఆయనను ఆరాధిస్తూ ఉంటే, ఆయనతో సంబంధం కలిగి ఉంటే, ఆయన మన దేవుడుగా, రక్షకుడుగా, మెస్సయ్యగా ఉంటే మన హృదయాలు మండుచుండాలి ఎప్పుడు. కానీ మన హృదయాలు ఎప్పుడు చల్లగా ఉంటాయి కదా. మండుచుంటే అప్పుడు ఏమవుతుంది, ఆయన గురించి ఇతరులకు చెప్తాం. అదే సందేశం లాస్ట్లో అదే వస్తుంది, మన బాధ్యత మనం నెరవేరుస్తున్నామా అనేది. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, మన హృదయము మండుచుండలేదా అని ప్రశ్నించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత మరి చివరిది ఈ యొక్క పునరుత్థానం యొక్క ఆధారాల్లో చివరిది జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అని అంటే, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్, నిలిచి ఉన్న క్రైస్తవ సంఘం. అది ఇంకొక ఆధారం. ఆయన లేచినాడు అనడానికి ఆధారము తెరిచి ఉన్న సమాధి, తర్వాత శిష్యులకు అనేక మంది కనిపించడము, తర్వాత ఇంకోటి ఏంటంటే నిలిచి ఉన్న క్రైస్తవ సంఘం. అంటే నువ్వు, నేనే, మనమే. యేసుక్రీస్తు తిరిగి లేవకపోయి ఉంటే ఈ విధంగా మనం ఉండేవాళ్ళమా? లేదు. ఆయన వచ్చి, ఆయన జీవించి, శ్రమపడి, మరణించినా పర్వాలేదు, అంతవరకు అయినా కూడా ఒకవేళ తిరిగి లేవకపోతే ఇక సంఘమే లేదు. కాబట్టి ఈస్టర్ అనేది క్రిస్మస్ కంటే ప్రాముఖ్యం. నిలిచి ఉన్న క్రైస్తవ సంఘము ఒక
మరి ఆధారంగా మరి మనము చూస్తూ ఉన్నాం. మనమంతా ఈనాడు ఆయన బిడ్డలంగా చక్కగా ఈ విధంగా మరి ఆయన సన్నిధానంలో చేరి ఆరాధిస్తున్నామని అంటే అది కారణము యేసుక్రీస్తు యొక్క మరి పునరుత్థానమే. ఆయన తిరిగి లేచినందుకే మనం ఈ విధంగా ఆరాధించగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనము అందుకే పౌలు అంటాడు, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు. మనము నిలిచి ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం, కానీ మనము మరి ఆయనను మరి లోకము మనలో పునరుత్థాడైన క్రీస్తుని మనలో చూడగలగాలి. అందుకొరకే పౌలు ఆ బాధతో అంటాడు, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి అని మరి ఆ విధంగా అంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత కాబట్టి పునరుత్థానం యొక్క ఆధారాలు మనము చూసినాము. తెరవబడిన సమాధి, తెరిచి ఉన్న సమాధి, తర్వాత లేచిన తర్వాత అనేక మందికి కనిపించడము, తర్వాత మూడవది నిలిచి ఉన్న క్రైస్తవ సంఘము. తర్వాత రెండవ దానికి మనము వెళ్తే ద మీనింగ్ ఆఫ్ రెజరక్షన్, అనగా పునరుత్థానం యొక్క అర్థము అనేది. పునరుత్థానం యొక్క అర్థం ఏంటంటే, పునరుత్థానం అనేది పాపం మీద, మరణం మీద, సాతాను మీద జయం. కాబట్టి ఇట్స్ అ ట్రయంఫ్, విక్టరీ ఓవర్ సిన్, డెత్ అండ్ సేటన్ అనేది మనము గమనించవలసిన వారమై ఉన్నాం. సాతాన్ను లేకపోతే మరణాన్ని జయించి, సాతాన్ను కూడా జయించి ఆయన పునరుత్థానుడైనట్టుగా మరి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి స్త్రీలు కూడా వారు వచ్చినప్పుడు కొంత ఆందోళనతో ఉన్నారు. వెంటనే క్రీస్తు కనిపించకపోతే మరియా, నా క్రీస్తుని ఎవరో ఎత్తుకొని పోయినారు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేను ఆయనను మోసుకొని పోయేదను. అంత భారము అక్కడ స్త్రీలు చూపించినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ వెంటనే వారికి తెలియకపోతే వారు కొంత ఆందోళనతో, బాధతో నేల వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని దూత వారికి కనిపించి, మీరెందుకు ఆ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారు? మీరెందుకు క్రిందికి నేల వైపు చూసి ఆందోళన, పైకి చూడి సంతోషించండి. వై ఆర్ లుకింగ్ డౌన్ అండ్ వీపింగ్, లుక్ అప్ అండ్ రిజాయిస్ అని వారిని మరి హెచ్చరించినట్టుగా చూస్తూ ఉన్నాం. స్త్రీలు అక్కడ ఒక అసాధారణమైన అనుభవం గుండా వెళ్తూ ఉన్నారు. ఎందుకొరకంటే యేసుక్రీస్తు శరీరాన్ని చూడాలని, ఆ దేహాన్ని, ఆయన శవాన్ని అనుకుందాం, చూడడానికి వారు వస్తే ఆయన సజీవునిగా చూస్తూ ఉన్నారు. అబ్బా, ఎంత గొప్ప అనుభూతి, ఏమి అసాధారణ అనుభవం అది. కాబట్టి ఆయన డెడ్ బాడీని చూడాలనుకుంటే ఆయన లివింగ్ బాడీ వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక గొప్ప అనుభవం గుండా వారు వెళ్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి తర్వాత ఈ పునరుత్థానములో ఇంకొక అర్థంలో ఇంకొక విషయం మనము గమనిస్తే, రక్షణ కార్యము పునరుత్థానంలో సంపూర్తి చేయబడింది. మనం 7 మాటల్లో కూడా సిలువలో ఆ కార్యం జరిగింది, పునరుత్థానంలో పరిపూర్ణం కాబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు 6వ మాట సమాప్తమైనది అన్నాడో, మరి రక్షణ కార్యం సమాప్తమై, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి దాంట్లో, బలులు, యాజకత్వం సమాప్తమైంది, విమోచన కార్యం. కాబట్టి రక్షణ కార్యము సమాప్తమైనట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది గతంలో ప్రారంభమైంది, సిలువలో మరి అది జరిగింది. తర్వాత ఈ పునరుత్థానంలో మరి సంపూర్తి రక్షణ కార్యము సంపూర్తి చేయబడ్డట్టుగా మరి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి సాతానుడు క్రీస్తును సిలువ వరకు తీసుకొని పోగలిగినాడు, కానీ పునరుత్థానం ద్వారా సాతాన్ని కంప్లీట్గా యేసుక్రీస్తు జయించినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత పునరుత్థానం ఇంకో విషయం ఏంటంటే, పునరుత్థానము పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు. కాబట్టి ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్. క్రీస్తు గురించి పాత నిబంధనలో మొట్టమొదటి ప్రవచనం ఎక్కడుంది అని అంటే ఆదికాండం 3:15 కదా. దేవుడు సర్పంతో మాట్లాడుతూ, నువ్వు దాన్ని మడం మీద కొడితే అది నీ తల మీద కొడుతుంది. అది క్రీస్తుని గురించిన మొట్టమొదటి ప్రవచనం.
గ్రీక్లో ప్రోటో యుయాంగిలియాన్ అంటారు, ఫస్ట్ గాస్పల్, మొదటి సువార్త అంటారు దాన్ని. నువ్వు దాని మడమ మీద కొడితే అది నీ తల మీద కొడుతుంది. అంటే సాతాను క్రీస్తును మడమ మీద కొట్టగలిగినాడు, మడమ మీద కొట్టగలిగినాడు అనగా క్రీస్తును అనేకసార్లు ఇబ్బంది పెట్టగలిగినాడు, మరి సిలువ వరకు తీసుకొని పోగలిగినాడు. కానీ పునరుత్థానం ద్వారా క్రీస్తు సాతాను తల మీద కొట్టినాడు. అదే ఆదికాండం 3:15. కాబట్టి చాలు. కాబట్టి సాతానుడు గెత్సేమనేలో క్రీస్తును విపరీతంగా ఇబ్బంది పెట్టినాడు. గెత్సేమనేలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వేదన అది మామూలు వేదన కాదు. ఒక విధంగా చూస్తే మొత్తం మానవాళి రక్షణ గెత్సేమనేలో ఊగిసలాడుతూ ఉంది. యేసుక్రీస్తు లోకభక్తుడు రాస్తాడు కదా, మిగతా వాళ్ళు ఎవరు రాయలే, లోక మాత్రమే రాసినాడు. ఏమని? ఆయన చెమట నేలపడుచున్న రక్త బిందువుల లోక మాత్రమే రాసినాడు. ఎందుకు? ఆయన మెడికల్ డాక్టర్, ఆయన వైద్యుడు కాబట్టి ఆ మాట రాసినాడు, మిగతా వాళ్ళు రాయలే. అయితే చెమట రక్తంగా మారడం అంటే అది మామూలు. ఆ తర్వాత సైంటిస్ట్ దీని మీద పరిశోధన చేసినారంట. ఒక వ్యక్తి విపరీతమైన వేదన, ఇక మానవ జ్ఞానానికి అందనంతగా, భాషకు అందనంతగా వేదన అనుభవిస్తే చెమట రక్తంగా మారే అవకాశం ఉంది అని వారు కనుక్కున్నారంట వాళ్ళ రీసెర్చ్లో. కాబట్టి యేసుక్రీస్తు అంతగా క్రీస్తుని ఇబ్బంది పెట్టినాడు అన్నమాట. ఇక అనేక సందర్భాల్లో కూడా తర్వాత సిలువ వరకు తీసుకోపోయినాడు. కానీ సిలువలో మరి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం ద్వారా సాతాన్ని జయించినాడు. కాబట్టి ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పు జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. సాతాను యొక్క తల మీద క్రీస్తు కొట్టినట్టుగా పునరుత్థానం ద్వారా ఆ విధంగా జయించినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఒక విషయం ఏంటంటే, ఈ పునరుత్థానం అంటే క్రీస్తులో మనకుండే ఐక్యత. ఇట్స్ ఎ యూనియన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనకు గొప్ప ఐక్యత మనకు దయచేసినాడు దేవుడు. అనగా ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలంగా ఉండే గొప్ప ఐక్యత మనకు దయచేసినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత అంత మాత్రమే కాకుండా మరి ఒక గొప్ప నిరీక్షణ, నిత్యత్వం. పునరుత్థానం అంటేనే నిత్యత్వం. మనము తిరిగి లేస్తాము, మనకు తిరిగి లేస్తామనే గొప్ప నిరీక్షణ. ఆ తర్వాత ఎప్పుడు క్రీస్తుతో కూడా నిత్యత్వంలో ఉంటాము, మనము కూడా క్రీస్తు వలె క్రీస్తుతో కూడా తిరిగి లేపబడతాము అనే గొప్ప నిరీక్షణ మనకు మరి ఇవ్వబడింది. ఈ యొక్క పునరుత్థానం ద్వారా అది మనకు దేవుడు దయచేసినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ గొప్ప నిరీక్షణ, నిత్యత్వాన్ని మనము పొందుకోగలిగినాం. కాబట్టి మరి మొదటి విషయమేమో పునరుత్థానం యొక్క ఆధారములు, తర్వాత రెండవదేమో పునరుత్థానం యొక్క అర్థము, మూడోది పునరుత్థాన సందేశాన్ని మనము చూద్దాం. ఆ పునరుత్థాన సందేశంలో మొదటి విషయం మనము గమనిస్తే మన దేవుడు సజీవుడైన దేవుడు అనేది. కాబట్టి అవర్ గాడ్ ఇస్ అ లివింగ్ గాడ్. దేవుడు, మన దేవుడు జీవం గల దేవుడు అనేది మనము దాని ద్వారా ఈ సందేశాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. జీవం గల దేవుడు, నేనే మార్గమును సత్యమును జీవమును, జీవం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. జీవం గల దేవుణ్ణి మనము కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత మరి క్రైస్తవ విశ్వాసానికే ఈ యొక్క పునరుత్థానము ఒక గొప్ప మరి ఫౌండేషన్, పునాదిగా మరి మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 1 కొరింథీ 15:14 చదవమ్మా. 1 కొరింథీ 15:14. చాలు. కాబట్టి క్రీస్తు లేపబడి ఉండని ఎడల పౌలు అంటడిగా మేము చెప్పిందంతా వ్యర్థం, ఆయన లేపబడిండు అని పునరుత్థానం యొక్క విలువను అక్కడ లేకుంటే ఇంకా అది పునరుత్థానం అనేది సువార్తకు ఆధారం.
మనం సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు పునరుద్ధరణ లేకుంటే సువార్త లేదు. ఆయన సరే ఈ విధంగా చేసినాడు అని అంత చెప్పొచ్చు, చనిపోయినాడు సిలువలో అని, తిరిగి లేచినాడనే మాట లేకుంటే ఇక అసంపూర్తి, దానికి ప్రత్యేకత లేదు. కాబట్టి మరి ఆ ప్రకారంగా సువార్తకు మరి అదొక గొప్ప ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ పునరుత్థానంలో ఇంకొక విషయము మనము గమనించాల్సింది ఏంటంటే, ఆ సందేశం మన మీద ఒక బాధ్యత. ఇది చాలాసార్లు మనతో ఉన్న సమస్య ఏంటంటే, మనము ఆధిక్యతను కోరుకుంటాం కానీ బాధ్యతను మర్చిపోతాం. ఆధిక్యతను కోరుకుంటాము కానీ బాధ్యత. ఇశ్రాయేలు కూడా అంతే, పాత నిబంధనలో దేవుని బిడ్డలుగా అంటే పెద్ద ఆధిక్యత అది. ఆయన ఎన్నుకొనబడిన జనాంగం కదా, ఎలెక్టెడ్ చోజన్ రేస్. కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగము, ఎన్నుకొనబడిన జనాంగం అంటే గొప్ప ఆధిక్యత ఆయన ప్రజలు. కానీ మీరు ఇతరులకు వెలుగుగా ఉండండి, అన్యజనులకు మీరు వెలుగుగా ఉండండి, అది మాత్రం కాలే. వెలుగుగా ఉండండి అంటే ఆశ్చర్యం ఏంటంటే, వీళ్ళే చీకట్లో కలిసిపోయినారు, వెలుగుగా ఉండలేకపోయినారు. వీరే అన్య దేవతలను చూస్తూ ఉన్నారు, కొన్నిసార్లు ఆ ప్రకారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి బాధ్యత, ఆధిక్యత ఎంతో, బాధ్యత కూడా అంతే ప్రాముఖ్యం. మన మీద ఒక బాధ్యత. ఓకే, మనము పునరుత్థానుడైన క్రీస్తుని కలిగి ఉన్నాం, సజీవుడైన దేవుని కలిగి ఉన్నాం, చాలా సంతోషం. అలాంటి గొప్ప దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం, గొప్ప ఆధిక్యత. కానీ బాధ్యత కూడా మనము మరి గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. ఏమిటి ఆ బాధ్యత అంటే, మత్తయి 28 లాస్ట్ 2 వచనాలు 19-20 చదవము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో చాలమ్మా. కాబట్టి ఒక గొప్ప బాధ్యతను మన మీద ఉంచినాడు యేసుక్రీస్తు. ఆరోహణమై వెళ్ళే ముందు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మరి బాప్సం ఇవ్వండి, బోధించండి అని. అయితే ఆ బాధ్యతను మనము మరి నిర్వహించలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ మనము ఈ బాధ్యతను నిర్వహించి ఉంటే, ఆ విధంగా నమ్మకంగా మనం చేస్తే, భారతదేశంలో ఈ రోజున క్రైస్తవులు 3% ఎందుకుంటారు? మనం ఇది చేయడం లేదు కాబట్టి ఇంత పెద్ద విశాల భారతదేశంలో క్రైస్తవుల జనాభా 3%, 4%. సరే, ఒకవేళ రహస్య విశ్వాసం ఉంటారు కొంతమంది, వాళ్ళని కలుపుకున్నా 4, 5 అంతకంటే ఎక్కువ లేరు కదా. ఎందుకొరకంటే ఈ బాధ్యతను మనము విస్మరిస్తూ ఉన్నాం. బాధ్యతను మనము మరి ఎంతమాత్రం కూడా గుర్తెరగడం లేదు. మన మీద ఒక బాధ్యతను మరి అప్పగించి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మహాత్మా గాంధీ అన్నాడంట కదా, మీరు సువార్త చెప్పని అవసరం లేదు, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులంతా ఒక్కరోజు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తే దేశమంతా క్రైస్తవులు అవుతారనంట మహాత్మా గాంధీ. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కూడా చర్చిలోనికి ఎంటర్ కానియలేదు. ఆయన రేసిజం ఉంటుంది కదా అక్కడ, నల్లవాడు అని ఎంటర్ కాని. ఆ రోజు ఆయన చర్చిలోకి ఎంటర్ అయిన ఉంటే ఏమవుదో తెలియదు, అంతే. ఇంకా ఆ తర్వాత ఆయనకు కూడా కొంచెం విరక్తి వచ్చేసింది, ఆ విధంగానే ఉండినాడు, హిందూగానే ఉండిపోయినాడు. అయితే కాబట్టి మనకు ఒక గొప్ప బాధ్యతను మరి దేవుడు ఇచ్చినాడు. మనము దాన్ని నెరవేరుస్తున్నామా లేదా అనేది చాలా ప్రకం. నేను చెప్పినాను కదా, ఆ స్త్రీల విషయంలో కూడా చూస్తే, ఒక మత్తయి సువార్త 28:6-7 వచనాలు చూడమ్మా. ఇక్కడ లేడు, చాలు. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. రండి, చూడండి, వెళ్ళి చెప్పండి. ఇది కమ్ అండ్ సీ, గో అండ్ టెల్.
ఆ సందేశం వాళ్ళకు, రండి చూడండి, మీరు చూడకుండా వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, చూడండి ఏమి ఆ ఖాళీ సమాధి చూడండి, అప్పుడు మీరు బాగా చెప్పగలుగుతారు. గొర్రెల కాపర్లు కూడా, గొల్లలు కూడా యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా దేవుని దూత చెప్తాడు కదా, ఆ సందేశం వారికి వచ్చింది, గొల్లలకు మొదట వచ్చింది కదా. అయితే మీరు వెళ్ళి చూడండి అని దేవుని దూత చెప్పలే. చూడాలని ఎవరు తీర్మానం చేసుకున్నారు? వీళ్ళే తీర్మానం చేసుకున్నారు. ఎందుకొరకు? వెళ్ళి చూడకపోతే, వ్యక్తిగత అనుభవం లేకపోతే మనము సువార్త ఖచ్చితంగా చెప్పలేం. వ్యక్తిగత అనుభవం చాలా, అందుకొరకే వాళ్ళు వచ్చి చూసిన తర్వాత వెళ్ళి ప్రచురం చేసిరి. ఎందుకు? వ్యక్తిగత అనుభవం అయింది. దూత చెప్పగానే అక్కడనే పోయి చెప్పుకుంటూ పోలేవాళ్ళు. నో, మనం వెళ్ళి చూతము రండి. ఇక్కడ కూడా వారికి ఏం చెప్పినారు దేవుని దూత స్త్రీల కంటే? వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. వచ్చి చూసి ఇంట్లో పోయి పండుకునేది కాదు, వెళ్ళి చెప్పాలి. మనం వచ్చి చూస్తున్నాము, అనుభవిస్తున్నాము, బాప్సం తీసుకుంటున్నాము, ఆయన బిడ్డలుగా ఉంటున్నాము, వెళ్ళి చెప్పడం లేదు కదా. కాబట్టి మరి ఆ ప్రకారంగా అక్కడ ఇతరులకు తెలియజెప్పవలసిన గొప్ప బాధ్యతను మనకు మరి ఇస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మనము ఇతరులకు చెప్పేటప్పుడు మనకొక సవాల్ ఏంటి అని అంటే, మన జీవితాలు ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా మహాత్మా గాంధీ చెప్పినాను కదా, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి. ఒక వ్యక్తి జిలేబీ అమ్ముతున్నాడంట. స్కూల్ దగ్గరికి పోయిండు. ఒక స్కూల్, పెద్ద స్కూలు, గేట్ దగ్గరికి పోయి జిలేబీ తీసుకొని పోయిండు. అయితే ఇంటర్వెల్ కాగానే చిన్నపిల్లలంతా పరిగెత్తుకొని వచ్చి ఆ జిలేబీ కొననికే వచ్చినారు. సో జిలేబీ కావాలని అడిగితే సరే అని మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ జిలేబీ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి వాళ్ళకు జిలేబీ ఇస్తూ ఉంటే వాళ్ళు జిలేబీ తీసుకోకుండా పరిగెత్తిపోతున్నారు అందరు పిల్లలంతా. ఎందుకొరకు అంటే ఆయన చేతులు కుష్ఠరోగంతో ఉన్నాయి. అందుకొరకే వాళ్ళు తీసుకోకుండా పరిగెత్తిపోయినారు. జిలేబీలో సమస్య లేదు. జిలేబీ ఇస్ ఫ్రెష్, జిలేబీ ఇస్ టేస్టీ. దాన్ని మోసుకొని పోతున్న చేతుల్లో ఉంది సమస్య. వాక్యంలో సమస్య లేదు. వాక్యం విలువైంది, వాక్యం యథార్థమైంది, వాక్యము నిజమైంది, అది దేవుని వాక్యము. దాన్ని మోసుకొని పోతున్న మనతో ఉంది కదా సమస్య. మనం దాన్ని మోసుకొని పోతుంటే లోకం ఏం చేస్తుంది? ఈ సువార్తను చూడడం లేదు, మన జీవితాలు చూస్తుంది లోకం. అందుకొరకే సువార్తను రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి మనల్ని మనము పరీక్షించుకొని ఈ యొక్క బాధ్యత నెరవేర్చవలసిన వారమే. మన మీద దేవుడు బాధ్యత. మీరు వెళ్ళి ఇతరులకు చెప్పండి, లేకపోతే ప్రకటించండి, అనేక మందిని శిష్యులుగా చేయండి అని అంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. శిష్యులుగా చేయండి అనేది చాలా నేను చాలాసార్లు చెప్తుంటాను. విశ్వాసులు వేరు, శిష్యులు వేరు. లేకపోతే విశ్వాసుల స్థాయి వేరు, శిష్యుల స్థాయి వేరు. విశ్వాసులు అంటే కేవలము బాప్సం తీసుకొని పేరు పెట్టుకొని నేను విశ్వాసిని. శిష్యరికం అంటే చాలా కష్టం. డిసైపుల్షిప్ ఈజ్ వెరీ కాస్ట్లీ. శిష్యరికము చాలా ఖరీదైంది. శిష్యుడు అంటే ఆయనను వెంబడించేవాళ్ళు. ఆయన వెంబడించడం అంటే ఆయన వెంబడిస్తూ ఉంటే అది ముళ్ళ బాట కానీ, రాళ్ళ బాట కానీ, అగ్ని కానీ, లోయ కానీ, అది ఏమైనా సరే వెంబడిస్తాడు. దట్ ఈజ్ డిసైపుల్షిప్. అది శిష్యరికం. మామూలు విశ్వాసస్థాయి అయితే పోతుంటే ఈ పరిస్థితి, ఆ మార్గం అయ్యో ప్రభు నేను రాలేను. ఇట్లాంటి మార్గంలో నేనేడు వస్తా? ఆ ముళ్ళు, ఆ రాళ్ళు ఏంది, ఆ లోయలేంది, ఆ అగ్ని ఏంది, అదంతా ఏంది, నాతోటి కాదు. నేను ఇంట్లో కూర్చుంటే నేను అంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటలే, నీ బిడ్డలాగానే ఉంటా నేను కానీ ఈ మార్గంలో నేను రాలేను. ఇది నాకు కష్టమైన మార్గం. అది మామూలు విశ్వాసుల స్థాయి. కానీ మనము విశ్వాసుల స్థాయి నుంచి శిష్యుల స్థాయికి ఎదగాలి. అక్కడ గ్రేట్ కమిషన్ అంటాం కదా, మహాజ్ఞ మనం చదువుకున్న దాంట్లో, మీరు వెళ్ళి ఇది ప్రకటించి విశ్వాసులుగా చేయండి అని లేదు, శిష్యులనుగా చేయండి.
శిష్యులనుగా చేయండి. అది చాలా కష్టం. శిష్యులుగా చేయాలంటే ఫస్ట్ మనం శిష్యులుగా ఉండాలి కదా. మనం కేవలం విశ్వాసులుగా ఉంటే అది సాధ్యం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానం యొక్క ఆధారములు, పునరుత్థానం యొక్క అర్థము, పునరుత్థానం యొక్క సందేశం, ఈ విషయాలను మనము మరి క్లుప్తంగా ధ్యానించినాం. ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను ముగిస్తాను. పాల్ టిలిక్ అనే పెద్ద థియోలాజియన్, జర్మన్ థియోలాజియన్, ఆయన 20th సెంచరీ అనుకుంటా, ఆ 20వ శతాబ్దపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన థియోలాజియన్ పాల్ టిలిక్. ఆయన ఒకసారి ఇట్లనే ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసి పునరుత్థానం మీద, రెజరక్షన్, ఈ పునరుత్థానం మీద ఉపన్యాసం ఏమని పిలిచినారు. సరే అని ఆయన వచ్చినాడు. 2 గంటలు మాట్లాడినాడు. 2 గంటలు చాలా ఉపన్యాసం ఇచ్చి లాస్ట్కు ఆయన ఏం చేస్తున్నాడంటే తన జ్ఞానము, తన పాండిత్యము, తన మేధస్సు, అనుభవం అంతా ఉపయోగించి పునరుత్థానమే లేదు, యేసుక్రీస్తు తిరిగి లేవలే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు, రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళకంతా చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, ఈయన చాలా పెద్ద పండితుడు అనుకొని పిలిస్తే ఈయనేది పునరుత్థానమే లేదంటాడు అని ఆశ్చర్యపోతారు. కానీ ఆయన ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదు. ఆయన చాలా పెద్ద పండితుడు. అందరూ మౌనంగా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు. అయిపోయింది. 2 గంటలు అయిపోయాక ఏమన్నాడు, సరే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అన్నాడు. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంటే అడగడానికి ఎవరికి ధైర్యము వస్తలేదు, ఎవరు అడుగుతలేరు. అయితే ఆ మూలకు ఒక ఆయన ముసలాయన కూర్చొని ఉన్నాడు. ముసలాయన ఆయన ఏం చేసిండంటే, మిస్టర్ టిలిక్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అన్నాడు. నాకు ప్రశ్న ఉంది అంటే, ఓకే గో హెడ్, అడుగు, నీ ప్రశ్న ఏందో అడుగు అన్నాడు. అంటే ఆయన దగ్గర ఉన్న చేతిలో నుంచి ఒక యాపిల్ పండు తీసిండు. ఆయన తీసి యాపిల్ పండు తినుకుంటా అడిగిండు ప్రశ్న. ఏమని, మిస్టర్ టిలిక్, ది యాపిల్ దట్ ఐఎమ్ ఈటింగ్, కెన్ యూ సే వెదర్ ఇట్ ఈస్ బిట్టర్ ఆర్ స్వీట్? నేను తింటున్న ఈ యాపిల్ పండు చేదుగా ఉందా, తీపిగా ఉందా, చెప్పగలవా అన్నాడు. అంటే ఈయన పెద్ద స్కాలర్, పండితుడు కదా, పండితునిలాగానే సమాధానం ఏమని చెప్పిండు అంటే, అది చేదుగా ఉందో తీపిగా ఉందో నేను చెప్పలేను. ఎందుకొరకంటే అది నేను తింటలేను, నువ్వు తింటున్నావు. కాబట్టి నేను ఎట్లా చెప్తా? అది నువ్వు రుచి చూస్తున్నావు కానీ నేను రుచి చూస్తలేను కదా, నాకెట్లా తెలుస్తుంది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎగ్జాక్ట్లీ మిస్టర్ టిలిక్, యూ డిడ్ంట్ టెస్ట్ మై జీసస్ అన్నాడు. నీవు నా క్రీస్తును రుచి చూడలేదు, నీకేం తెలుస్తుంది? నా క్రీస్తును రుచి చూస్తే కదా నీకు ఆయన లేచి ఉండాలో తెలుస్తుంది. నా క్రీస్తును మొదట నువ్వు రుచి చూడు, అప్పుడు తెలుస్తుంది ఆయన పునరుత్థానం యొక్క విలువ, ఆయన లేచిండో లేదో. రుచి చూడకుండా చెప్తే నీకు తెలియదు ఎప్పటికీ. ఫస్ట్ యు టేస్ట్ మై జీసస్, అప్పుడు తెలుస్తుంది ఆయన విలువ ఏంది, ఆయన పునరుత్థానుడా కాదా అన్నాడు. కాబట్టి క్రీస్తును మనము రుచి చూచి, ఉంది కదా రుచి చూచి ఎరుగుతీవిని అని, ఆయనను ఎరగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము ఆ పునరుత్థానం యొక్క ఇవన్నీ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని, ముఖ్యంగా ఆయన మన మీద ఏదైతే బాధ్యతను ఉంచినాడో ఆ ఇతరులకు వెళ్ళి చెప్పడము, శిష్యులుగా చేయడము, అందుకొరకు మొదట మనల్ని పరీక్షించుకొని మనము శిష్యులుగా ఎదగడము, ఇతరులను శిష్యులుగా చేయడము, ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సహాయం దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించి ఆశ్రయించును గాక.